హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పొరుగువాడి దయ్యం. సింగవరం అనే గ్రామంలో రంగరాజు అనే భూస్వామి గ్రామానికి మధ్య 2 అంతస్తుల మేడలో కాపురం ఉంటున్నాడు. ఆయన మేడకు పక్కనే పాతబడిపోయిన పెంకుటిల్లొకటి ఉన్నది. అది శివయ్య అనే పేదవాడిది. శివయ్య లాంటివాడు తన పొరుగు కావటం రంగరాజుకు చాలా కోపంగా ఉండేది. ఆయన వాణ్ణి ఏదో విధంగా ఆ ఇంట్లో నుంచి తరిమేయాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఒరేయ్, నీ దిక్కుమాలిన కోళ్ళు నా పెరట్లోని మొక్కలు పాదులు కెలికి పాడు చేస్తున్నాయి అని ఒకరోజు, నీ ఇంటి నుంచి వస్తున్న కుళ్ళు నీరంతా నా మేడ ముందు ప్రవాహం కట్టిపోతున్నది, జాగ్రత్త అని మరొక రోజు శివయ్య మీద కేకలు వేస్తూ ఉండేవాడు. శివయ్యకు భూస్వామి రంగరాజు ఎత్తుగడ తెలుసు. వాడు అక్కడా ఇక్కడ కూలీ నాలీ చేసుకుంటూ తాత తండ్రులు వదిలిపోయిన పాత పెంకుటింట్లో భార్యాబిడ్డలతో కాలం గడుపుతున్నాడు. ఆ ఇల్లు రంగరాజుకు అమ్మడం జరిగితే ఇక ఆ గ్రామంలో వాడికి తల దాచుకునేందుకు ఆశ్రయం దొరకదు. తన కేకలకు బెదిరింపులకు శివయ్య లొంగి రాకపోయేసరికి రంగరాజు ఒకనాడు బాగా ఆలోచించి శివయ్యని తన ఇంటికి పిలిపించి, ఒరేయ్, నువ్వు పెంచే కోళ్ళు కొక్కురాయిల వల్లే కాదు, నీ పిల్లల వల్ల కూడా నా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతున్నది. మీ వాళ్ల అరుపుల కారణంగా నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. పూజకు కూడా భంగం కలుగుతున్నది. నీ కొంప కాలిపోతే తప్ప ఈ ఈది బాధలు నాకు తప్పేలా లేవు అన్నాడు కోపంగా. కొంప కాలిపోవటం అన్న రంగరాజు మాటల్లోని సూచన గ్రహించిన శివయ్యకు ఆయన తలుచుకుంటే అంత పని చేయించగలడన్న నమ్మకం కలిగింది. ఇక అలాంటి పొరుగువాడి పెట్టే బాధలు సహించడం కన్నా గ్రామం వదిలిపోవటమే క్షేమమనుకొని వాడు అడిగిన ధరకు ఇంటిని రంగరాజుకు అమ్మి భార్యాబిడ్డలతో ఎటో వెళ్ళిపోయాడు. కొంతకాలం జరిగాక రంగరాజుకి ఉన్నట్టుండి కొన్నాళ్లపాటు పట్నవాసం చేయాలన్న కోరిక కలిగింది. ఆయన పట్నంలో నలుగురు మసిలే నడివీధిలో అమ్మకానికి వచ్చిన ఇల్లొకటి కొని కాపురం అందులోకి మార్చాడు. రంగరాజు ఆ ఇంట్లోకి దిగిన మర్నాడే పక్క ఇంట్లో ఏదో కోలాహలం ప్రారంభమయ్యి జనం మొగటం గమనించాడు. అక్కడేం జరుగుతున్నదో చూద్దామన్న కుతూహలంతో ఆయన ఆ ఇంటి ముందుకు వెళ్ళాడు. అక్కడ చేరిన గుంపులో ఒకణ్ణి రంగరాజు ఏం జరుగుతున్నదని అడిగాడు. దానికి అతను, ఈ ఇంటి యజమాని బోలెడు ధర పెట్టి ఈ ఇల్లు కొన్నాడు. అయినా ఒక్కరోజు కూడా అతను ఈ ఇంట్లో ప్రశాంతంగా కాలం గడపడం అంటూ జరగలేదు. ఇంటిని ఒక దయ్యం పట్టి పీడిస్తున్నది. ఎన్ని మంత్రతంత్రాలు ప్రయోగించినా అది ఇంటిని వదిలిపోవటం లేదు. ఇంటి యజమాని ఆఖరి ప్రయత్నంగా మలయాళ దేశం నుంచి వచ్చిన ఒక గొప్ప మంత్రగాణ్ణి పిలిపించాడు. ఈ గొడవంతా అదే అని చెప్పాడు. రంగరాజు ముందుకు పోయి ఇంట్లో జరుగుతున్న తతంగం చూడసాగాడు. మలయాళ మంత్రగాడు దయ్యాన్ని పారదోలటం అవసరమైన హంగామా అంతా సమకూర్చుకుని ఇంటి యజమానితో, శేషాచలం గారు, మీరేం కంగారు పడకండి. మీ దురదృష్టం కొద్దీ ఇంటికి దయ్యం పీడ పట్టింది. అయితే అదృష్టం కొద్దీ నేను ఇక్కడికి రావటం జరిగింది. నా తాంత్రిక పూజ పూర్తయ్యేసరికి దయ్యము ఊరి పొలిమేరలు వదిలి పారిపోవలసిందే అన్నాడు. శేషాచలం దిగులుగా అక్కడ చేరిన వాళ్ళ కేసు చూస్తూ, నిజానికిది నా దురదృష్టం కాక మరేమిటి? నేను నిక్షేపం లాంటి ఈ ఇంటి పక్కనున్న ఇల్లే కొనవలసి ఉంది. నా రోజులు బాగోక ఎవరో రంగరాజనే శ్రీమంతుడు రెట్టింపు ధర ఇచ్చి దాన్ని కొనేశాడు. ఇదే నా ఆఖరి ప్రయత్నం. ఇంటిని పట్టిన దయ్యం వదలకపోతే నేనే ఇంటిని గాలికి వదిలేసి లేచిపోతాను అన్నాడు. శేషాచలం మాట ముగించగానే ఇంటిని పట్టిన దయ్యం ఉరుములాంటి గొంతుతో, ఏమిటి, పక్క ఇంటిని రంగరాజు కొన్నాడా? రంగరాజు అంటే సింగవరంలో ఉండే రంగరాజు కాదు కదా అని అడిగింది. దయ్యం మాటలకి అక్కడ చేరిన వాళ్ళందరూ భయభ్రాంతులయ్యారు. మంత్రగాడు శేషాచలం కేసి ఆశ్చర్యంగా చూశాడు. శేషాచలము మంత్రగాడితో, అవును, పక్క ఇంటిని కొనది సింగవరం నుంచి వచ్చిన రంగరాజే అన్నాడు. ఆ మరుక్షణము దయ్యం కీచుగొంతుతో, అలాగా, అయితే నేను ఇల్లే కాదు,
ఈ పరిసరాల్నే వదిలి వెళతాను అన్నది. మంత్రగాడు గర్వంగా మీసం మెలివేసి అందరికేసి చూస్తూ, చూసారా, నేనింకా దయ్యం భరతం పట్టేందుకు మంత్రాలే చదవలేదు, అప్పుడే అది హడలి పారిపోతున్నది అన్నాడు. ఆ మాటలకి దయ్యం పెద్దగా వికటాట్టహాసం చేసి, మూర్ఖ, నేనిల్లు వదలాలనుకోవటానికి కారణము నీ మంత్రతంత్రాలేమీ కాదు. నా పేరు శివయ్య. నేను బతికున్న రోజుల్లో ఈ రంగరాజుకు పొరుగున ఉన్న ఇంట్లో ఉంటూ ఇతడు పెట్టిన నరకయాతనలన్నీ అనుభవించాను. నేను, నా కుటుంబము చెల్లా చెదురైపోయి నేను దిక్కుమాలిన చావుకు గురయ్యాను. పోరు పెట్టే ఇరుగు పొరుగు వాళ్ళు ఇళ్లను పట్టి పీడించే దయ్యాల కన్నా అధములు. రంగరాజు ఇక్కడ చేరాడు గనక ఈ సంగతి త్వరలోనే మీరు గ్రహిస్తారు అన్నది. ఆ వెంటనే ఇంటి మధ్యలో పెద్ద సుడిగాలి లేచింది. దాని తాకిడికి మంత్రగాడి ముందున్న పూజా సామాగ్రి పళ్ళాలతో పాటు పైకి లేచి చెల్లా చెదురుగా పడిపోయింది. మంత్రగాడు భయంతో వణికిపోతూ మంత్రోచ్చారణ ప్రారంభించాడు. అయితే ఈ లోపలే దయ్యము సుడిగాలితో పాటు కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. జనంలో కొందరు రంగరాజు కేసు చూస్తూ గుసగుసలు ప్రారంభించారు. ఇది గమనించిన రంగరాజు, దయ్యం చెప్పిన రంగరాజును ఒకవేళ నేనేనేమో అన్న శంక కలుగుతున్నది. ఏమైనా ఇదేదో తంపులు మారి దయ్యం. మనుషుల్లోనే నిజాయితీ అంతంత మాత్రంగా ఉన్న ఈ రోజుల్లో దయ్యాల నిజాయితీ గురించి పట్టించుకోనవసరం లేదు అన్నాడు. ఆ మాట నిజమే. ఆ మాట్లాడింది శివయ్య దయ్యమో సీనయ్య దయ్యమో మనకేం తెలుసు? మంత్రగాడి శక్తిని కొంచెం పరిచేందుకు అది నోటికొచ్చినట్లు పేలి ఉంటుంది అన్నాడు జనంలో నుంచి ఒకడు. అవునన్నట్లు కొందరు తలలు ఊపారు. అయితే రంగరాజు మాత్రం సిగ్గుతో అవమాన భారంతో తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇరుగు పొరుగులతో సఖ్యంగా ఉంటూ అందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు పెళ్లి షరతు. వసంతగిరి రాజైన చంద్రకాంతుడు యువకుడు, అవివాహితుడు. అతడు ఒకనాటి సూర్యోదయం వేళ ఒంటరిగా గుర్రం మీద దగ్గరలో ఉన్న అరణ్యానికి వాహ్యాలికి వెళ్ళాడు. అక్కడ ఒకచోట కొలనులో స్నానం చేసి గూడెంకేసి వెళుతున్న ఒక చెంచు యువతి అతని కంటపడింది. ఆమె సౌందర్యము, ముఖంలోని నిర్మలత్వము అతన్ని బాగా ఆకర్షించాయి. చంద్రకాంతుడు రాజప్రాసాదానికి తిరిగి వచ్చాడు. అతడిలో ఆ చెంచు యువతిని వివాహమాడాలన్న కోర్కె బలపడసాగింది. అయితే ఒక దేశానికి రాజైన తను ఇలాంటి వివాహం చేసుకోవటం భావ్యంగా ఉంటుందా అన్న సంశయం కలిగింది. రాజు అన్యమస్కంగా ఉండటం చూసిన మంత్రి దేవవర్మ అతన్ని, మహారాజా, తమరేదో సమస్య గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నది, అదేమిటో నేను వినవచ్చునా అని అడిగాడు. చంద్రకాంతుడు దాపరికం లేకుండా అరణ్యంలో తను చూసిన చెంచు యువతి గురించి చెప్పి ఆమెను వివాహమాడాలన్న గాఢమైన కోరిక నాలో కలిగింది. కానీ ఒక దేశానికి పరిపాలకుడనైన నేను ఆ పని చేయటం ఎంతవరకు ధర్మసమ్మతంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను అన్నాడు. మంత్రి ఒక క్షణకాలం ఆలోచించి, ఇందులో ధర్మాధర్మాల చర్చకు తావులేదు మహారాజా అని రాజు కిరీటంలోని వజ్రాన్ని చూపిస్తూ, ఒకప్పుడు అది మట్టిలో ఉన్నదే, సానబట్టిన కారణంగా దానికి విలువనిచ్చి తమ కిరీటాన్ని అలంకరించింది. మీరు సంవత్సరం తిరగకుండా ఆ చెంచు యువతికి రాచమర్యాదలన్నీ నేర్పవచ్చు. పైపెచ్చు మీరామెని వివాహం ఆడటము ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. రేపే నేను పరివారంతో చెంచుగూడెం వెళతాను అన్నాడు. మంత్రి ఇలా అనగానే చంద్రకాంతుడు తృప్తిపడి, మీరు వెళ్ళటం కాదు, నేనే వెళతాను. నేనామెను చూశాను, ఆమె కూడా నన్ను చూడాలి కదా అన్నాడు. మర్నాడు చంద్రకాంతుడు బయలుదేరి చెంచుగూడెం వెళ్ళాడు. ఆ చెంచు యువతి గూడెం పెద్ద కుమార్తె, పేరు చంపకవల్లి. చెంచు పెద్ద రాజుకు తగిన మర్యాదలు చేసి, మహారాజా, స్వయంగా తమరు మా గూడానికి రావటం సంతోషంతో పాటు ఆశ్చర్యం కలిగిస్తున్నది.
తమ రాకకు కారణం అడగవచ్చునా అన్నాడు. చంద్రకాంతుడు తలుపు పక్కన నిలబడి ఉన్న చంపకవల్లిని చూపుతూ, ఆమెకు ఇష్టమైతే నేను వివాహం ఆడదలిచాను. ఈ సంగతి చెప్పేందుకే నేనిక్కడికి రావడం జరిగింది అన్నాడు. ఆ మాటలు వింటూనే చంపకవల్లి లోపలికి పోయింది. చెంచు పెద్ద కూడా లోపలికి పోయి కుటుంబ సభ్యులతో మాట్లాడి తిరిగి వచ్చి రాజుతో, క్షమించండి మహారాజా, ఈ వివాహం జరగటం కష్టసాధ్యం. వివాహం జరిగినా చంప మీతో రాదు, ఇక్కడే ఉంటుంది. తమకు సమ్మతమేనా అని అడిగాడు. ఆ ప్రశ్నకు చంద్రకాంతుడు ఆశ్చర్యపోతూ, వివాహం అయ్యాక నా భార్య నాతో రాజప్రాసాదానికి రాకపోతే ఇక ఆ వివాహానికి అర్థమే ఉండదు అని చెప్పి నగరానికి తిరిగి వచ్చాడు. సంగతి విన్న మంత్రి దేవవర్మకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఆయన రాజుని, తమకింకా ఆమెను వివాహం ఆడాలని ఉన్నదా అని అడిగాడు. అందుకు చంద్రకాంతుడు అవునన్నట్లు తల ఊపి, ఆమె తండ్రి పెట్టిన షరతు మాటేమిటి అన్నాడు. మంత్రి ఆ ప్రశ్నకు ఏ జవాబు ఇవ్వకుండా కొంచెంసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ ఊరుకుని, సెలవిప్పించండి మహారాజా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి ఉదయము మంత్రి చంద్రకాంతుణ్ణి ఉద్యాన విహారానికి రావాల్సిందిగా కోరాడు. ఇద్దరూ ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా ఒకచోట పరిచారికల మధ్య రాచకన్య అలంకరణలో కూర్చొని ఉన్న చంపకవల్లి రాజు కంట పడింది. చంద్రకాంతుడు ఆశ్చర్యపోతూ మంత్రి కేసు చూశాడు. మంత్రి చిన్నగా నవ్వి, మహారాజా, రాత్రి సాయుధులైన కొందరు భటుల వెంట 4 దాసీలను పంపి ఈమెను చెంచుగూడ నుంచి ఇక్కడికి తెప్పించాను. ఈమె తండ్రి గాని ఇతర గూడెం చెంచులు గాని భటులను ప్రతిఘటించేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. దేశపాలకుడి కోరిక తిరస్కరించడం ఎంత గొప్ప నేరమో వాళ్ళు గ్రహించి ఉంటారు అన్నాడు. మంత్రి చేసిన పనికి చంద్రకాంతుడు చాలా బాధపడుతూ, మీరిలా చేసి ఉండవలసింది కాదు. బలప్రయోగంతో ఎవరి చేత ఇష్టం లేని పని చేయించకూడదు. ఈ సాయంత్రమే నేను స్వయంగా ఆమెను తీసుకుపోయి తండ్రికి అప్పగిస్తాను అన్నాడు. అన్న ప్రకారము చంద్రకాంతుడు చంపకవల్లిని గూడెం తీసుకుపోయాడు. ఆమె తండ్రి బంధుగణంతో వచ్చి అతడికి స్వాగతం పలికి, మహారాజా, మీ ప్రేమను పరీక్షించేందుకే పెళ్లికి షరతు పెట్టాను. మీరు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు నా కుమార్తెకు ఇష్టమైతే పెళ్లాడతానన్నారు. అప్పుడే నాకు తమ మంచితనం అర్థమైంది. కానీ తీరా పెళ్ళి అయ్యాక నా కుమార్తె పట్టమహిషిగా అర్హులు కాదని అంటారేమో అన్న భయం కలిగింది. అందువలనే బాధ్యత గల తండ్రిగా మీకు ఆ షరతు పెట్టాను. ఏ స్త్రీకైనా భర్త తోడిదే లోకం. ఆ సంగతి నాకు తెలియంది కాదు అన్నాడు. ఇది విన్న చంద్రకాంతుడు పరమానందం చెందాడు. కొద్ది రోజుల తర్వాత అతడికి చంపకవల్లితో వైభవంగా వివాహం జరిగింది. అంతవరకు చదువు సంధ్యలు, రాచమర్యాదలు ఏమాత్రం తెలియని చంపకవల్లి సంవత్సరం తిరగకుండానే గురువుల శిక్షణ వలన రాజుకు తగిన పట్టమహిషి అన్న పేరు తెచ్చుకుంది. మరొక కథ పేరు పంచవ్యాఘ్ర సూర్యుడు. కొన్ని వందల ఏళ్ల క్రితము చీనా దేశంలో ఒక నిరుపేద యువకుడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి జీవించేవాడు. అతనికి ఒక తల్లి మాత్రం ఉండేది. ఒక శీతాకాలపు సాయంత్రపు వేళ కొండచర్యలో అతను కట్టెలు కొడుతూ ఉండగా సమీపంలో ఉండిన వెదురు పొదల నుంచి బాధను సూచించే మూలుగులాంటిది వినిపించింది. వెదురు పొద దట్టంగా ఉండటం చేత లోపల ఎవరున్నది కనిపించలేదు. అతడు గొడ్డలి భుజాన పెట్టుకొని వెదురు పొదను సమీపించాడు. మూలుగు మరింత గట్టిగా వినిపించిందే కాని లోపల ఎవరు ఉన్నది కనిపించలేదు. అందుచేత అతను అతి జాగ్రత్తగా పొదలోకి ప్రవేశించాడు. జాగ్రత్త దేనికంటే అది 5 ఏళ్ల క్రితం నరికిన వెదుళ్ల పొద. వెదురు మొదళ్ళు కత్తి కన్నా ఎంతో పదునుగా ఉంటాయి. పొరపాటున ఎవరైనా వాటిపైన పాదం మోపితే ఆ క్షణమే పాదాన్ని చీల్చేస్తాయి. కట్టెలు కొట్టేవాడికి పొదలోపల ఒక ఆడపులి కనిపించింది.
దాని పాదంలోకి వెదురుపేడు లోతుగా దిగబడిపోయింది. ఆ కారణంగా అది కదలలేని స్థితిలో ఉండి బాధతో మూలుగుతున్నది. మొదట పులిని చూసి భయం కలిగినా దీనంగా తనకేసి పులి చూసిన చూపులకు కట్టెలు కొట్టేవాడి గుండె ద్రవించిపోయింది. అతను పొదనుంచి బయటికి వచ్చి కొండ దిగి ఇంటికి పరిగెత్తి, అమ్మా, కొండమీద ఒక పులి పాపం గాయపడి చాలా బాధలో ఉన్నది. దాన్ని కాపాడదాం. నా వెంట సాయం వస్తావా అన్నాడు. అలాగా నాయనా, ఒక్క క్షణం ఉండు. గాయాలకి రాయటానికి మందు తెస్తాను అన్నది తల్లి. ఇద్దరూ పులి ఉన్న చోటికి వచ్చారు. తల్లి పులికి ఊరడింపుగా మాట్లాడుతూ ఉంటే కొడుకు ఉపాయంగా పులి కాలిని వెదురు నుంచి పైకి తీశాడు. విమోచనం కలిగిన అనంతరము పులి తన సహజ క్రౌర్యం చూపక తల్లి కొడుకులకేసి చాలా కృతజ్ఞతతో చూసింది. తల్లి పులి కాలి గాయానికి మందు రాచి చప్పున 2 అడుగులు వెనక్కి వేసి మర్యాదగా సెలవు పుచ్చుకోవడానికి ఏదో అనాలి గనక, పులి తల్లి, మేం పేదవాళ్ళం. నా కొడుక్కి ఎవరూ పిల్లనివ్వకుండా ఉన్నారు. నీ ఎరికన మంచి పిల్ల ఎవత్తైనా ఉంటే మా వాణ్ణి ఒక ఇంటివాడిగా చేద్దు, నీకు పుణ్యం ఉంటుంది అని కొడుకుతో సహా గబగబా ఇంటికి వచ్చేసింది. ఇంకా శీతాకాలం ముగియక మునిపే ఒక ధనికుడి కుమార్తెను పెళ్లి కూతుర్ని చేసి సారెతో సహా ఆ కొండ ప్రాంతాన కాబోయే అత్తవారింటికి తీసుకుపోతూ ఉండటం తటస్థించింది. పెళ్లి కూతురు మేనాలో ఉన్నది. ముందు వెనక మనుషుల పెట్టెలు కావళ్ళు మోస్తూ వస్తున్నారు. అకస్మాత్తుగా ఈ పెళ్లివారు వచ్చే దారికి అడ్డంగా 5 పెద్ద పులులు కూర్చొని కోరలు తెరిచి గుర్రుమంటూ తోకలు ఆడిస్తూ ప్రత్యక్షమయ్యాయి. కావళ్ళు పెట్టెలు మేన అక్కడే పారేసి వాటిని మోసేవాళ్లంతా కాలి సత్తువ కొద్దీ పరిగెత్తి కొండల్లోకి మాయమైపోయారు. పెళ్లి కూతురు మాత్రము కంగారుపడి మేనా తలుపులు తెరుచుకుని బయటికి వచ్చి తాను 5 పులులు తప్ప ఎవరూ లేకపోవటం చూసింది. ఆ తర్వాత 1 గంటకు కాబోలు కట్టెలు కొట్టేవాడి ఇంటి తలుపు ఎవరో తట్టారు. ఆ యువకుడు వెళ్ళి తలుపు తీసేసరికి అందమైన పెళ్లి కూతురు బయట నిలబడి ఉన్నది. ఆమె వెనుకగా 5 పులులున్నాయి. అవి మందహాసం చేస్తున్నట్టుగా కట్టెలు కొట్టేవాడికి అనిపించింది. త్వరలోనే కట్టెలు కొట్టేవాడు ఆమెను పెళ్లాడాడు. ఆమె తన భర్త పట్ల, అత్తగారి పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో మసులుకున్నది. వాళ్లకు జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది. కానీ పెళ్లి కూతురు తండ్రికి జరిగిన సంగతి తెలియవచ్చింది. ఆయన ఉండేది కొండ అవతలి పక్క. ఆయన చాలా గొప్ప ధనికుడు, పలుకుబడి కలవాడు కూడా. ఆయన ఆగ్రహించి కట్టెలు కొట్టేవాడు అతని తల్లి కలిసి తన కుమార్తెను అపహరించారని న్యాయాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి కట్టెలు కొట్టేవాణ్ణి, అతని తల్లిని న్యాయస్థానానికి రప్పించాడు. తాను పెళ్లాడిన పిల్లను తాను దొంగిలించలేదని, పులులు తెచ్చి తన ఇంట దిగబెట్టాయని చెప్పాడు వాడు. న్యాయాధికారి ఈ మాట నమ్మక, వీడు తప్పు ఒప్పుకునేదాకా కర్రలతో కొట్టండి, నిజం చెప్పని పక్షంలో చచ్చేదాకా కొట్టండి అని తన భటులను ఆజ్ఞాపించాడు. అప్పుడు కట్టెలు కొట్టేవాడి తల్లి న్యాయాధికారి కాళ్ళపై పడి, మావాడు నిజమే చెబుతున్నాడు, కావలిస్తే నేను వెళ్ళి పులులను సాక్ష్యంగా తెస్తాను అన్నది. ఇదంతా న్యాయాధికారికి ఏదో వినోదంగా తోచి, సరే సాక్షులను తీసుకురా, అంతదాకా శిక్ష నిలుపు చేస్తాను అన్నాడు. ఆమె వెళ్ళిన కొద్దిసేపటిలోనే తిరిగి వచ్చింది. ఆమె వెనకగా వస్తున్న 5 పెద్ద పులుల్ని చూసి న్యాయస్థానంలో ఉన్న వాళ్ళంతా పారిపోయారు. న్యాయాధిపతి మాత్రము ఎత్తైన బల్ల ఎక్కి వణుకుతూ నిలబడి పులుల్ని చూసి, మీరేనా అన్నాడు. ఆ పైన ఆయనకి మాట పెగల్లేదు. న్యాయాధికారి అడగదలిచిన ప్రశ్న అర్థమైనట్లు పులులు తమ తలలన్నీ పైకి క్రిందకి ఆడించాయి. విచారణ అయిపోయింది. కట్టెలు కొట్టేవాడు తన తల్లితో సహా ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ ఏడే వేసవిలో అనేక వేల సంఖ్యలో ఆటవికులు రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు. వాళ్ళ వెంట వేటకుక్కలు, భల్లూకాలు, వానరాలు ఉన్నాయి. చక్రవర్తి సైన్యాలు యుద్ధానికి తరలి వెళ్ళాయి, కానీ
యుద్ధ విద్యలేవి ఆ ఆటవిక మూకల మీద పనికి రాలేదు. చక్రవర్తికి ఘోర పరాజయం కలిగేలా కనిపించింది. చక్రవర్తికి మతిపోయింది. ఆ సమయంలో ఆయనతో ఎవరో కట్టెలు కొట్టేవాడి పులుల గురించి చెప్పారు. చక్రవర్తి వెంటనే అతన్ని పిలిపించి, నువ్వు శత్రువుల్ని పాలద్రోలితే నా సేనకు నిన్ను సర్వసేనానిని చేస్తాను అన్నాడు. యోధులను, బేరీలను, కవచాలను చూసి బెదరని ఆటవిక సేన 5 పెద్ద పులుల్ని చూడగానే హడలిపోయింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. చక్రవర్తి పరువు దక్కింది. ఆయన కట్టెలు కొట్టేవాణ్ణి శాస్త్రోక్తంగా సర్వసేనానిగా అభిషేకించి పంచవ్యాఘ్రశూర అని బిరుదునిచ్చి పెద్ద జీతం మీద తన వద్ద కొలువు ఉంచుకున్నాడు. మరొక చిన్న కథ. ఈ కథ పేరు చోళరాజు విష్ణుదాసు. కాంచీపురాన్ని పరిపాలించిన చోళరాజు గొప్ప విష్ణుభక్తుడు. ఒక పర్వదినాన రత్నహారాలతో, స్వర్ణ పుష్పాలతో రాజు విష్ణు మందిరానికి వెళ్ళాడు. అంతకు ముందే విష్ణుదాసు అనే ఒక పేద భక్తుడు విష్ణు విగ్రహాన్ని తులసీ దళాలతో అలంకరించి ఉన్నాడు. పుణ్యదినాన కూడా దేవుణ్ణి ఇలా అతి సామాన్యంగా అలంకరించవచ్చా అని రాజు ఆగ్రహం చెందాడు. ఆ తర్వాత స్వర్ణాభరణాలతో విగ్రహాన్ని అలంకరించి దానధర్మాలు చేసి ఘనంగా పూజలు జరపసాగాడు. విష్ణుదాసు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి భిక్షమెత్తగా వచ్చిన బియ్యం వండి ఆ విగ్రహానికి నైవేద్యం పెట్టి అర్చిస్తూ రాసాగాడు. పూజానంతరము ధ్యానంలో ఉన్న సమయంలో ఎవరో వచ్చి నైవేద్యాన్ని అపహరించుకుపోవటం విష్ణుదాసు గమనించాడు. ఒకనాడు ధ్యానంలో కూర్చొని మధ్యలోనే కళ్ళు తెరిచి చూశాడు. బీదవాడొకడు అక్కడికి వచ్చి పట్టుబడిపోతానన్న భయంతో ప్రసాదం ముట్టుకోకుండా అక్కడి నుంచి పరిగెత్తసాగాడు. విష్ణుదాసు ప్రసాదం చేతపట్టుకొని అతన్ని పిలుస్తూ అతని వెంటపడ్డాడు. అతడు కొంత దూరం పరిగెత్తి ఆ పైన పరిగెత్తలేక వీధిలో పడిపోయి స్పృహ కోల్పోయాడు. విష్ణుదాసు జాలితో అతని ముఖం మీద నీళ్లు చల్లాడు. అతడు మెల్లగా కళ్ళు తెరిచాడు. మరుక్షణమే విష్ణువు ప్రత్యక్షమై విష్ణుదాసును కౌగలించుకుని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి చోళరాజు తాను చేసిన యజ్ఞయాగాలకు, దానధర్మాలకు ఫలితం ఎక్కడా? దానధర్మాలు ఏవీ చేయకుండానే ఆ బీదవాడు దేవుడి దయకు పాత్రుడయ్యాడే అని చింతిస్తూ విరక్తితో ప్రాణత్యాగానికి పూనుకున్నాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, రాజా, ఆ పేదవాడు నువ్వు ఇద్దరూ నా భక్తులే. మీ శక్త్యానుసారము మీరు నన్ను ఆరాధించారు. అయితే నీలో కొంచెం అహం ఉండేది. దాన్ని పోగొట్టడానికే ఇలా చేశాను అని ఆశీర్వదించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.